క్రిస్మస్లో ఎక్కడ పుట్టాలి? నా హృదయంలో, నీ హృదయంలో పుట్టాలి. ఎస్ ప్రభు. మరి ఏమని తీసుకొని పోతే అందరు ఏమన్నారు? బేత్లెహేము అనే ఊరు, నిండు గర్భవతి, 9 నెలలు ప్రసవ కాలం అయింది. అమ్మా కొంచెం స్థలమే, అమ్మా కొంచెం స్థలమే. ఎవరు ఇస్తలేరు స్థలం. ఈరోజు మనం క్రిస్మస్ లో హృదయంలో స్థలం ఇయ్యం యేసు ప్రభు పుట్టనీకే గాని లోకరీతిగా సంతోషం. హృదయాన్ని శుద్ధి చేయాలి. ఏం చేయాలి? ద్వేషం, అసూయ, కలహం, సమస్తమైన పాపాన్ని తీసేస్తే అప్పుడు ఆయన మన హృదయాలలో జన్మిస్తాడు. కాబట్టి ప్రియులారా, నిజమైన క్రిస్మస్ కలిగి ఉందాం. మొట్టమొదటి దేవునితో సమాధానం పడదాం. ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, కానీ బాప్తిసం పొందడానికి ఇష్టపడరు, దేవుని బిడ్డలు కావడానికి ఇష్టపడరు. నిజంగా మనం సమాధాన పడాలంటే బాప్తిసం తీసుకొని వాళ్ళు తీసుకున్న వాళ్ళు హృదయాలను శుద్ధి చేసుకోండి. 25వ తేదీ వరకు హృదయాలను శుద్ధి చేసుకొని ఆ రోజు వచ్చి దేవునితో సమాధానం పడండి. కాబట్టి మనమందరం ఆ విధంగా సమాధానం పడదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. మరి ఈ విధంగా కూడుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఒక విషయం నేను మీ అందరికీ మనవి చేసేది ఏమంటే, 25వ తేదీ అందరికీ ఆరాధన జడ్చలలో ఉంటున్నది. అందరికీ భోజనాలు అక్కడనే ఉంటున్నాయి. కాబట్టి అందరూ దయచేసి 25వ తేదీ జడ్చలకు రావాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు చెప్తావా? చెప్పిన తర్వాత మీరు ప్రార్థన చేసి ఒక చైర్ తీసుకో. నోట్